this desh mein every street vendor is registered, every temple has to give accounts, every donation is accounted for. Why RSS is not accounted for? Why are they not registered? ఇజ్రాయెల్ ని ఫాదర్లాండ్ అని పిలిచే మోడీ మదర్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ అసలు ఏంటి? అది ఒక ఎన్జిఓనా, సొసైటీయా, కంపెనీయా, మత సంస్థనా, చారిటబుల్ ఆర్గనైజేషనా, వాలంటరీ ఆర్గనైజేషనా, పొలిటికల్ ఆర్గనైజేషనా, లేకపోతే ఇవేమి కాదా? వేల శాఖలు, కోట్లలో కార్యకర్తలు, 5 స్టార్ హోటల్ లాంటి హెడ్ క్వార్టర్స్, ఆర్ఎస్ఎస్ స్కూల్స్, ఆర్ఎస్ఎస్ హాస్పిటల్స్, ఆర్ఎస్ఎస్ ఆఫీసులు, ఆర్ఎస్ఎస్ గుళ్ళు, ఇవన్నీ ఉన్నా కూడా అసలు ఆర్ఎస్ఎస్ కి ఇండియాలో లీగల్ స్టేటస్ ఏంటి? ఆన్ పేపర్స్ లో, డాక్యుమెంట్స్ లో ఆర్ఎస్ఎస్ ఏంటి అని చూస్తే ఎక్కడ మనకెందుకు కనిపించదు? ప్రెసిడెంట్ నుండి ప్రైమ్ మినిస్టర్ వరకు, కేబినెట్ మినిస్టర్ నుండి చీఫ్ మినిస్టర్స్ వరకు మాక్సిమం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే. అంత పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ పెట్టుకొని ఆర్ఎస్ఎస్ లీగల్ పేపర్స్ లేని ఒక అనామక సంస్థ లాగా ఉంది. 100 సంవత్సరాల నుండి దేశంలో ఉన్న ఒక ఆర్గనైజేషన్ కనీసం దేశంలో రిజిస్ట్రేషన్ ఎందుకు అవ్వలేదు? ఆర్ఎస్ఎస్ ఉన్నదే దేశ సేవ కోసం కదా. అసలు దేశం కోసం ఆర్ఎస్ఎస్ చేసినంత ఇంకెవరైనా చేస్తారా? ఎంత చేసింది? డిగ్రీ రాసి పెట్టే ప్రధానమంత్రిని ఇచ్చింది, ఇథనాల్ అమ్ముకునే నితిన్ గడ్కరీని ఇచ్చింది, ఎగ్జామ్ పేపర్ లీక్ చేసే ధర్మేంద్ర ప్రధాన్ ఇచ్చింది, ఇల్లు కూల్సే బుల్డోజర్ బాబా యోగిని ఇచ్చింది, మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి లక్షల కొద్ది కార్యకర్తలను ఇచ్చింది. దేశం కోసం ఇంత చేసిన ఆర్ఎస్ఎస్ దేశంలోనే రిజిస్ట్రేషన్ అవ్వకపోతే ఎలా చెప్పండి? ఆర్ఎస్ఎస్ కి ఒక సింపుల్ క్వశ్చన్. మీరు భారతదేశంలో 100 సంవత్సరాల నుండి ఉంటున్నారు, దేశ రాజకీయాలు మొత్తం మ్యానిపులేట్ చేస్తున్నారు. అలాంటి మీరు రాజ్యాంగబద్ధంగా రిజిస్టర్ చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి? మీ ఆర్ఎస్ఎస్ చాలా మంచిది, మీకు ఫారెన్ నుండి ఫండింగ్ ఏం రావట్లేదు, మీ ఆర్ఎస్ఎస్ లో దాచుకోవడానికి ఏం లేదు, మీకు రాజ్యాంగం అంటే చాలా గౌరవం ఉంది, దేశపు ప్రజాస్వామ్యం మీద చాలా నమ్మకం ఉంది. దెన్ సింపుల్, రాజ్యాంగబద్ధంగా ఆర్ఎస్ఎస్ ని రిజిస్టర్ చేయించండి. అసలు ఏమవుతుంది రిజిస్టర్ చేయిస్తే? సిద్ధాంతాలు పోతాయా? మీ దేశభక్తి తగ్గిపోతుందా? హిందుత్వానికి ఏమైనా ప్రమాదం ఉందా దానివల్ల? మీ సేవా కార్యక్రమాలు ఆగిపోతాయా? మీ శాఖలు మూసుకుపోతాయా? మీ కార్యకర్తలు మిస్ అయిపోతారా? మీ డొనేషన్స్ తగ్గిపోతాయా? ఏమవుతుంది లేకపోతే? మీకు ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఏ దేశాల నుండి ఫండ్స్ వస్తున్నాయి? ఎన్ని కోట్లు వెనకేశారు? ఇవన్నీ దేశం మొత్తం తెలిసిపోతుందని భయమే కదా.